దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈ సాయంకాల కాలంలో దేవుడి మాటను మనం ధ్యానిద్దాం. ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దేవుడు ఆశించేది ఆత్మఫలము. అందులో ప్రేమ ప్రధానమైనదైతే, రెండవదిగా మనం చూసినట్లయితే సంతోషము. ఈ సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, అది దేవుని యొద్ద నుండి నీకు నాకు వస్తుంది. అది ఎలా బ్రదర్ అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తన 33లో ఉంటుంది. అది యెహోవా నీకు నాకు దేవుడిగా అయితే, యేసుక్రీస్తు నీకు దేవునిగా నువ్వు ప్రతిష్ఠించుకుంటే నువ్వు సంతోషంగా ధన్యుడుగా ఉంటావు. రెండోది మనం చూసినట్లయితే 119వ కీర్తన 148వ వచనంలో అంటాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది, అయినను నీ ఆజ్ఞ నాకు సంతోషము కలుగు చేయుచున్నది. దేవుని ఆజ్ఞలు నీకు నాకు ఏం కలుగు చేస్తాయి అంటే సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని కలుగు చేస్తాయి. ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞ అనగా దేవుని చెప్తున్న మాటను మనం క్రియల్లో పెట్టినట్లయితే నీకు నాకు సంతోషము కలుగుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే కొరింథీ సంఘం, ఆ రోజు అకాయిలో ఉన్న కొరింథీ సంఘంలో ఉన్న వారికి పౌలు గారు మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్తూ ఉంటారు. మాసిదోనియా సంఘం గురించి చెప్తూ వారు బహు శ్రమల వలన పరీక్షింపబడిన వారైనను అత్యధికముగా సంతోషించిరి. ఆ సంతోషం ఎలా వచ్చింది అంటే, ప్రధానంగా దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని వారు విశ్వసించి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డారు. కాబట్టి ఆ రోజు మాసిదోనియా అనగా ఫిలిప్పి కావచ్చు, తెస్సలోనికా కావచ్చు, లేదా బెరయ సంఘస్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంతోషించారు. శ్రమలలో, ఏమండి, కష్టాల్లో, హింసల్లో, వ్యాధుల్లో, బాధల్లో వాళ్ళు ఏంటి అంటే వారికి ఉన్నది విశ్వాసం. నువ్వు దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటావో నువ్వు సంతోషించేవాడిగా ఉంటావు. అలాగే దినవృత్తాంతాల గ్రంథాలు 9వ వచనంలో ఉంటుంది, వారు మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చినందుకు బహుగా సంతోషించిరి అంట అని రాయబడింది. దావీదు ఆ రోజు మందిర కన్స్ట్రక్షన్కి పిలుపునిచ్చినప్పుడు ఇశ్రాయేల్లో అనేక వేల మంది వచ్చి మందిరానికి కట్టడానికి కన్స్ట్రక్షన్ విషయంలో విరాళాలు ఇవ్వటం, ఆ ఇచ్చిన వారందరూ కూడా మనపూర్వకంగా ఇవ్వటం అంటే దేవునికి మనం ఇవ్వడంలో మనకి సంతోషం ఉంది. దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయనకి ఎందరైతే తనకు ఉత్సాహంగా, మనపూర్వకంగా, ఇష్టంగా ఇస్తారో వారందరినీ దేవుడు దీవిస్తాడు. అంతేగా దేవుడికి ఇవ్వడంలో నీకు సంతోషం ఉంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. అలాగే 29వ వచనం, 29వ అధ్యాయము 29వ అధ్యాయము మనం చూసినట్లయితే, అదే 29వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథంలో అంటాడు, దేవుని సన్నిధిలో భోజనం చేయటం, కలిసి ఆత్మీయులందరూ కలిసి భోజనం చేయటం ద్వారా కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ సంతోషించేవారుగా అక్కడ మనకి కనబడుతున్నారు. వారు ఎప్పుడైతే వారు కలిసి బలి అర్పణ దేవునికి ఆఫరింగ్ ఇస్తారో, 1000 ఇడ్లుని, 1000 పొట్టే గొర్రె మేకలను ఎప్పుడైతే వారు దహన బలి అర్పించిన తర్వాత వారందరూ కలిసి భోజనం చేసి దేవుని సన్నిధిలో ఆనందించినట్లుగా మనకు తెలుస్తుంది. మన సంతోషం, మన సమాధానం, మన ఇవన్నీ కూడా ఆత్మఫలాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, నీవు దేవుణ్ణి హృదయంలో ప్రధానంగా నువ్వు పెట్టుకున్నప్పుడే ఈ సంతోషం కావచ్చు, ఈ సమాధానం కావచ్చు, నీ ఆనందం కావచ్చు, అదంతా దేనితో ముడిపడిపోయి ఉంది అంటే దేవునితోనే ముడిపడిపోయింది. నీకు ఆత్మఫలం నువ్వు ఫలించాలా, దేవునితోనే నువ్వు ఫలించగలవు.
దేవుడి హృదయంలో ఉంటేనే తప్ప, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటేనే తప్ప నువ్వు ఫలించలేవు. సహోదర సహోదరి వినమ్మ, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన నీకు కార్యమును నెరవేరుస్తాడు. ఈ ఆత్మఫలాల్లో ఒకటైన సంతోషం నువ్వు ఎలా స్వతంత్రించుకుంటావంటే నీకు యెహోవా క్రీస్తు దేవుడై ఉండాలి, యెహోవా నీకు దేవుడై ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో నీవు కలిసి సహోదరులతో ఐక్యత కలిగి ఉంటాం. ఐక్యత కలిగి భోజనం చేయడం ద్వారా సంతోషించేవాడుగా, దేవునికి ఇచ్చేవాడు సంతోషపడతాడని. అలాగే బహుశ్రమల వల్ల పరీక్షింపబడినాను వారు సంతోషంగా ఎప్పుడు ఉండగలరంటే విశ్వాసం ఉన్నప్పుడు. చివరిగా వారు ఎన్ని కష్టాలు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ నీ ఆజ్ఞలు నాకు సంతోషం పుట్టిస్తుంది అని చెప్పి కీర్తనకారుడు. ఎప్పుడైతే మనము ఆజ్ఞలను మనం సంతోషంగా స్వీకరిస్తామో అప్పుడు మనకి నిజమైన సంతోషం వస్తుంది. కనుక ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న సహోదర సహోదరి విను, నీవు సంతోషంగా ఉండాలంటే షార్ట్ కట్, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆత్మఫలాలు ఫలించు. దేవుడి మీ వినికిల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఈచ్ అండ్ ఎవరీ వన్.